జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలోని 16వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. అనేక అనేక బాహూదర బాహూదర వక్త్ర వక్త్ర నేత్రం నేత్రం పశ్యామి పశ్యామి త్వాం త్వాం సర్వతోనంత సర్వతోనంత రూపం రూపం నాంతం నాంతం నమధ్యం నమధ్యం న పునస్తవాదిం న పునస్తవాదిం పశ్యామి పశ్యామి విశ్వేశ్వర విశ్వేశ్వర విశ్వరూప విశ్వరూప. ఇప్పుడు మళ్ళీ అనేక అనేక బాహూదర బాహూదర వక్త్ర వక్త్ర నేత్రం నేత్రం పశ్యామి త్వాం పశ్యామి త్వాం సర్వతోనంత సర్వతోనంత రూపం రూపం నాంతం నాంతం నమధ్యం నమధ్యం న పునస్తవాదిం న పునస్తవాదిం పశ్యామి పశ్యామి విశ్వేశ్వర విశ్వేశ్వర విశ్వరూప విశ్వరూప. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అనేక బాహూదర వక్త్ర నేత్రం అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇప్పుడు మళ్ళీ అనేక బాహూదర వక్త్ర నేత్రం అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహూదర వక్త్ర నేత్రం
పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే